ఇదిగో పెద్దాయనా ఇలా రా. యాందా కారు ఆగిపోయింది కానీ కాస్త నెట్టించు. గవర్నమెంట్ బండి కదా. అవును. ఒక 5 10 ఎందుకయ్యా? ఇయ్యండి చెప్తానా. అడ తప్పుకోవయ్యా. ఇప్పుడు కొట్టు. అది మరి ఇక పోండి. వారి గవర్నమెంట్ బండ్లు కూడా పైకి చూపిస్తేనారా పని చేసేదే. ఒరే అబ్బాయి ఇలా రా. ప్రెసిడెంట్ రాముడు గారు ఎక్కడ దొరుకుతారు? ప్రెసిడెంట్ గారండి. ప్రెసిడెంట్ గారండి. అదేంటయ్యా ప్రెసిడెంట్ గారి గురించి అడిగితే నువ్వు సిగ్గుపడతావు, చెబితే మీరు సిగ్గుపడతారని. అవునండి, నేనే ప్రెసిడెంట్ని. ఊరి ప్రెసిడెంట్ ఎవరన్నది కాదు, వారు ఏం చేశారన్నది కావాలి. గ్రామాలు దేవాలయాలు కావాలన్న ఆశయంతో ప్రభుత్వం జవహర్ రోజ్గార్ పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద 2 లక్షల రూపాయలు మీ గ్రామానికి మంజూరయ్యాయి. గ్రామ ప్రెసిడెంట్ రాముడు గారు ఈ నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధికి పాటుపడతారని, దొరవారిపల్లె గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ బ్యాంకు పాసు పుస్తకం, చెక్కు పుస్తకం మీ అందరి సమక్షంలో అందజేస్తున్నాం. తీసుకోండి రాముడు గారు. బండి రాము దొరా, ఈ కాగితాల మీద వచ్చే సొమ్ములెట్టి మన ఊరు దక్షిణం పక్క రోడ్లు వేయిద్దామా? అట్టాగే నువ్వు సంతకం జాతగా పెట్టరా. రాముడు దొరా, మన ఊర్లో కాన్పుల ఆసుపత్రి లేదు, కట్టిద్దామా? అదే దొరా, ఆ కోటీస్ గడి పెళ్ళాము కనలేక పట్నం తీసుకెళ్తా ఉంటే దారిలోనే చచ్చిపోయింది. సంతకాలు పూర్తయినాయి దొరా. ఒరే దుబ్బా, ఈ 25,000 చెక్కు మార్చి మొన్న రావులపాలెంలో మామిడి తోపుకున్నామే, దానికి అడ్వాన్స్ అని చెప్పించరా. ఎలా రే బండ, ఈ పాస్బుక్ చెక్ బుక్ అమ్మగారి చేతికిచ్చి ఈనపెట్లో దాచుకొని చెప్పు. నువ్వేంద్ర నిలబడి ఇంకా చూస్తున్నావు? వెళ్ళి సినిమా హాల్ పని చూసుకో. ఎలా యారా ప్రెసిడెంటు, వారిని సెరిపెట్టిన మొహాన శాటడు తౌడు గొట్ట, ఊరిని ఉద్ధరిస్తామని సర్కారోళ్ళు ఇచ్చిన సొమ్ముని దొర ఇనపెట్లో చేర్చి వాజమ్మలాగా చేతులు ముడుచు కూర్చుంటా. ఇదే మాట ఊళ్ళో ఏ ఒక్కడైనా గెడ్డం లేపి కథ వాయిచ్చి అడిగాడనుకో, ఏం బదులు చెప్తా? బందీనై పడి ఉన్నాను. నువ్వేనా దాని మొగుడివి? ఆత్మహత్య చేసుకుని తెచ్చిందా, లేకపోతే నువ్వే దాన్ని చంపావా? చెప్పరా, చెప్పా.
కట్నం బాకీ తేలేదని ఆ? రెండో పెళ్లి చేసుకుంటానని దాన్ని వేధించావా? చెప్పు చెప్పరా? అదేంది బాబు ఎడుతా ఉంటే ఆడగా బయటాడండి అయ్యా. ఆ? అయితే వాడి ఉంపుడి గత్తి నువ్వేనన్నమాట. చెప్పవే, మీరిద్దరు కలిసే దాన్ని బావిలో తోసారా? చెప్పా. దొరవారి పల్లె గడ్డ మీద నా మీసం నీడుందరా. అమాయకుల మీద దెబ్బ పడితే ఐపులుండవు. అది ఎందుకు సచ్చిందో ఎట్టా సచ్చిందో నేను చెప్తానో రాసుకో. చచ్చిన వరాలు సంసారానికి పనికిరాదు. ఏరా, రెండో పెళ్లి చేసుకోమని మొగుడికి ఎన్నోసార్లు చెప్పింది. ఆడు వినలేదు. తను సస్తేనన్నా రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడని బాయిలో దూకింది, చచ్చింది. ఏరా లచ్చింగా, అది కాదు ఎస్ఐ గారు, నిజానికి వరాలు మొగుడి సుఖం కోరే మడిసి. అందుకే తనుండి మొగుడిని కష్టపెట్టడం కంటే తను సచ్చైనా ఆడిని సుఖపెట్టాలనుకుంది, చచ్చిపోయింది. అదే గదరా నువ్వు చెప్పాలనుకుంది. ఒరే నసగా, దొరా అదే కదరా నువ్వు చెప్పబోయేది. అదేగా మరి. నువ్వేం చెబుతావురా? తమరు చెప్పిందే చెప్పాలనుకున్నాను, తమరే చెప్పేశారు. అందరూ లైన్ మీదే ఉండాలి. ఇంకే పెట్టించండి సంతకాలు. రాముడు గారు, సంతకం పెట్టండి. ఎస్ఐ గారు, వరాలు చావు. ప్రెసిడెంట్ గారు, బెంగొద్దు. జరిగిన దానికి తమరు కర్తలు కాదు. ఊరికి లేని దిగులు తమరికెందుకు? సంతకం చెయ్యండి. చెయ్యరా, ఆలస్యం అయితే కుళ్ళిపోద్ది. శవం చెయ్యి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవే